తల్లడిల్లెను చెయ్యరాదు జీవితాన ఏనాడు అమ్మని నిరాదరం దివ్య పద మందిన అమ్మ దీవెనలే మనకు నిరత నిరతాక్షతం. సూపర్ రత్తును తమ్ముడు. ఏంటో ఇవాళ మంచి పిల్లలు ఉన్నాడు తమ్ముడు, చాలా డీప్గా ఉన్నాడు. నా ఐడిలో కూడా పిట్టల ద్వారా గిట్టప్ ఉంటుంది, సేమ్ పిక్. అయ్యో అలా ఫిక్స్ అయినావా? అది పిట్టల ద్వారా కాదు, అది ఏందది ఏమంటారు, అదే టక్కర్గా ఏమో అంటారు, గుర్రంతో క్యాప్ పెట్టుకొని ఏమో అంటారు వాళ్ళని. సినిమా చెప్పొకసారి తమ్ముడు, చెప్పొకసారి. చెంగమ్మకి గినేష్ మొదలైంది నా పెళ్ళి ఓల బాబోయ్. ఏమో అంటారు, ఏమంటారు గుర్తు చేయి నీకు ఒకసారి. ఇంకేమైనా జరుగుతుంది నేను జరగకపో మెసేజ్. సీతారామస్వామి నీ చేసిన నేరమదేమి. కౌబాయ్ కౌబాయ్ గిట్టం అలా ఉంది, పిట్టల దొర కాదు. ఇంకమ్మకి నెక్కి బ్రోకి కొడుకు పుట్టాడు. శివగామి ఏదో ఒకటి చెప్పు ప్రసన్న. శివగామి అంటున్నా పోతున్నావు. చెంగమ్మకి నెక్కి రోజు కొడుకు పుట్టాను, అప్పుడే పుట్టేశాడా? కొంచెం నిక్కీ చెప్పండి ఆ విషయం ఏంటో, షాక్లో ఉన్నాడు. మరి నిక్కీ మార్నింగ్ లైవ్కి రాలే బై. నేనైతే ఇవాళ బిజీగా ఉన్నా ప్రసన్న, అసలు యూట్యూబ్లో లేని ఇవాళ, ఇప్పుడే వచ్చిన. చెంగమ్మకి నిక్కీ బ్రోకి కొడుకు పుట్టాడు. కొడుక్కి దినేష్ అని పేరు పెట్టుకోండి. ఇప్పుడు చూడు మార్నింగ్ లైవ్. చెంగమ్మకి నిక్కీ బ్రోకి కొడుకు పుట్టాడు. అమ్మకి అస్సలు లెక్కలు రావు, ఒక ముద్ద పెట్టమంటే 10 ముద్దలు పెడుతుంది. అమ్మ నేనంటూ లేని నన్ను తెచ్చుకొని 9 నెలలు కడుపులో దాచుకొని ప్రాణాన్ని రూపాన్ని పేగు తెంపి జన్మనిచ్చింది. అవును, దీన్ని మళ్ళీ చూద్దాం. అమ్మకి అస్సలు లెక్కలు రావు, ఒక ముద్ద పెట్టమంటే 10 ముద్దలు పెడుతుంది. అమ్మ నేనంటూ లేని నన్ను తెచ్చుకొని 9 నెలలు కడుపులో దాచుకొని ప్రాణాన్ని రూపాన్ని పేగుని తింపి జన్మనిచ్చింది. సూపర్ అప్పా చెంగు ఉంది. ఇంకా కలరా? అమ్మకి ఇవ్వడమే తప్ప అడగడం రాదు. అవును ప్రశ్నమ్మ. నేను లేచిన టైము 11 మార్నింగ్, 6:30కి పడుకున్న చెల్లెమ్మ. చెంగమ్మకి నిక్కీ బ్రోకి కొడుకు పుట్టాడు. ప్రశ్న చెల్లి మీరు కూడా వెళ్ళారా? చూడొద్దా మరి? మీరు ఎంతమంది వెళ్తున్నారంటే ఒకసారి చూసి రావద్దా ఎలా ఉందో? అందుకే చూసి వచ్చినాం అంతే. దోమలే దోమలు. మార్నింగ్ ఇక్కడ చెంకి బాబు పేరు చెంకి. ఓ చెంగమ్మ నుంచి నిక్కీ నుంచి చెంకి పెట్టిరా. ఎవరు పెట్టిన వాళ్ళు? దినేష్ పెట్టిందా? దినేష్ బ్రో జాతకం కూడా చూపించకపోయావా బ్రో? అమ్మకి రేపటి గురించి ఆలోచన లేదు, ఎంత ఆత్రమో తన సర్వం పిల్లలకి పంచేయాలని. పాపం అప్పుడు తెలియదుగా తనకి